అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 8వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు గురువారము. ఈరోజు తిథి బహుళ త్రయోదశి ఉదయం 9:35 వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, రాత్రి 1:54 వరకు, తదుపరి శ్రవణం. ఈరోజు మాస శివరాత్రి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మీకు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన అవకాశాలని అందుకుంటారు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలను సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు కలిసిరావు. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. తదుపరి సింహరాశి. ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలని విస్తరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు మీకు పరిష్కారం అవుతాయి. నూతన వస్తు వాహనాల్ని కొనుగోలు చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. తదుపరి ధనస్సు రాశి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనబడదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. ధన వ్యవహారాలలో ఇతరుల మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా మార్పులు చేయడం వల్ల నష్టాలు తప్పవు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. గృహమున శుభకార్యాల నిర్వహణ పైన చర్చలు జరుగుతాయి.